ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్వశ్చన్స్లో ఇవాళ 350వ వీడియో. ఈరోజు మనం జనరల్ అవేర్నెస్ నుంచి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ క్వశ్చన్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఇదివరకు మీ జిఎస్ ప్రిపరేషన్లో టచ్ అయిన క్వశ్చన్స్ కూడా మీరు ఈ వీడియోలో చివరిలో చూస్తారు. సో అలాంటి సెలెక్టెడ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఫ్రమ్ తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి చూద్దాం. పెంబర్తి హస్తకళ ఏ జిల్లాలో అభివృద్ధి చెందింది? ఇది ఆల్రెడీ మనకు టీజీపీఎస్సీ క్వశ్చన్ అండి. అంటే తెలంగాణలో ఉన్నటువంటి హస్తకళలు, ఇప్పుడు డోక్రా మెటల్ క్రాఫ్ట్ కానివ్వండి, సిల్వర్ ఫిలిగ్రీ కానివ్వండి, ఇవన్నీ కూడా కంటిన్యూగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు. సో ఈ పెంబర్తి హస్తకళ అనేది మనకు జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో ఉన్నటువంటి కళాకారులు తయారు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫేమస్ ఫర్ ఇట్స్ మెటల్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ బ్రాస్ వర్క్. వీళ్ళు ఇత్తడిని ఉపయోగించి కళాత్మక ఆకృతులు అయితే తయారు చేస్తారు. ఇక్కడ అద్భుతమైనటువంటి కళాఖండాలు. దీంట్లో ఒక పర్సన్ పేరిస్తున్నాను మీకు, ఐలాచారి ఈ కళకు ప్రాచుర్యం తెచ్చినటువంటి వ్యక్తి. ఇలాంటి రిమోట్ క్వశ్చన్ చదవండి. అంటే మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, కొంతమంది అంటే కొందరు చాలామంది ఆన్సర్ చేయని క్వశ్చన్స్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, వెండి తీగలతో రకరకాల బొమ్మలు, జాలీలు, నగలు తయారు చేసే కళ ఏది? సిల్వర్ తోటి తయారు చేస్తారండి. మీకు సన్నపు నగల్లాగా జాలీలు ఇలాంటి తయారు చేస్తారు. దీన్ని ఏమంటామంటే మనం సిల్వర్ ఫిలిగ్రీ అంటాం. ఇది కరీంనగర్లో ఫేమస్. ఇది చాలా ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనకు ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చింది మనకు టీజీపీఎస్లో. ఇక్కడ కూడా మీకు ఒక పర్సన్ పేరుస్తున్నాను, కడార్ల రామయ్య. దీనిని కరీంనగర్ ప్రాంతంలో మనకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. మీకు ఒడిశాలోని కటక్ ప్రాంతంలో ఈ కళ తరకాసి పేరుతో ప్రసిద్ధి చెందింది. చూడండి, దాని బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ మనకి. ఇది ఇండోనేషియా నుండి భారత్లోకి ప్రవేశించిందని చెప్తున్నారు. ఇది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి, డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఇది మనకు ఆదిలాబాదు, కొమురం భీం జిల్లాల పరిధిలో కనిపిస్తుందండి. దీంట్లో మనకు లాస్ట్ వాక్స్ కాస్టింగ్ అనే పద్ధతి, ఈ మెథడ్ గుర్తుంచుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఫోకస్ అవుతుంది మనకి. ఆ ఇత్తడి వంటి నాన్ పెర్రస్ లోహాలతో వస్తువులను తయారు చేసే ఒక కళారూపం అండి. ఈ పద్ధతిని ఉపయోగించి మనకు జానపద బొమ్మలు, ఆచార విగ్రహాలు, నగల వంటివి ఆ కళాఖండాలు ఈ డోక్రా మెటల్ క్రాఫ్ట్లో మనకు తయారు చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ఏ ప్రాంతంలో కలదు? మీరు చాలాసార్లు విని ఉంటారు. హైయెస్ట్ బాటిల్ ఫీల్డ్ సియాచిన్ అనేది మనకు లద్దాఖ్ ప్రాంతంలో ఉందండి. లద్దాఖ్ ప్రస్తుతం అయితే ఒక యూనియన్ టెరిటరీగా ఉంది. అంతకుముందు మనకు జమ్మూ కాశ్మీర్ స్టేట్ను 2గా డివైడ్ చేశారు కదా, ఒకటి లద్దాఖ్ యూటీ, 2 జమ్మూ కాశ్మీర్ యూటీగా. సో లద్దాఖ్ అయితే ఇప్పుడు యూనియన్ టెరిటరీ. అక్కడ మీకు సియాచిన్ గ్లేషియర్ ఉంది. సియాచిన్ అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం కూడా అక్కడ ఉంది. క్వశ్చన్ నెంబర్ 5, జైపూర్ నగర నిర్మాత ఎవరు? మనకు రాజస్థాన్ యొక్క రాజధాని అండి జైపూరు. దీన్ని పింక్ సిటీ అంటాము. దీని యొక్క నిర్మాత వచ్చేసి మనకు సవాయ్ జైసింగ్ 2 అండి. వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అండి. 1727లో దీని కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది, మీరు గుర్తుంచుకోండి. ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఇక జైపూర్ అనేది మనకు యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ సిటీ సర్టిఫికేట్ పొందినటువంటి నగరం అండి. మీకు అహ్మదాబాద్ కూడా యునెస్కో ద్వారా ఐడెంటిఫై అయింది, అంటే సిటీస్ని ఐడెంటిఫై చేయడం. జైపూర్ కూడా యునెస్కో ద్వారా ఐడెంటిఫై అయింది. ఫస్ట్ మీకు అహ్మదాబాద్ ఈ గుర్తింపు పొందింది, తర్వాత మీకు జైపూర్ ఈ గుర్తింపు పొందింది. క్వశ్చన్ నెంబర్ 6, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ సదస్సు ఎప్పుడు జరిగింది? అంటే విపత్తు తగ్గింపు, సహజ విపత్తు తగ్గింపు కాన్ఫరెన్స్ అనేది మనకు 1994 మే 23 నుంచి 27 మధ్య జరిగిందండి. యొకోహామాలో జరిగింది, జపాన్లోని యొకోహామాలో. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 7, యుఎన్ఓ ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది? ఇంపార్టెంట్ డికేడ్ అండి ఇది. మనకు 1990 నుంచి 2000 యొక్క దశాబ్దాన్ని మనకు అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల తగ్గింపు దశాబ్దంగా, న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ డికేడ్గా మనకు ప్రకటించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, జపాన్లోని హ్యూగోలో ఉన్న కోబే ప్లేస్ అండి. కోబేలో విపత్తు తగ్గింపు కార్యాచరణ కొరకు ప్రపంచ సదస్సు ఎప్పుడు జరిగింది? ఇది కూడా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అండి. ఇది మనకి 2005లో జరిగింది.
కొబేలో. దీన్ని ఏమంటామంటే మనం హ్యూగో ఫ్రేమ్వర్క్ 2005-2015 అంటారు. డైరెక్ట్గా మీకు ఇక్కడ క్వశ్చన్ వస్తాయండి, అసలు హ్యూగో ఫ్రేమ్వర్క్ దేనికి సంబంధించింది అంటాడు సింపుల్గా. అదొక కాన్ఫరెన్స్ అండి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి. ఈ హ్యూగో ఫ్రేమ్వర్క్ కొనసాగింపుగా 3వ సదస్సు జపాన్లోని సెండాయ్ నగరంలో జరిగింది. ఇది కూడా అడుగుతున్నాడండి, ఈ సెండాయ్ గురించి కంటిన్యూ క్వశ్చన్స్, దేనికి సంబంధించింది ఆ మీటింగ్, ఆ కాన్ఫరెన్స్. సో హ్యూగో కానివ్వండి, కొబే కానివ్వండి, యొకోహామా కానివ్వండి, జపాన్లో ఈ సిటీస్లో చాలా జరిగిన ఇలాంటి కాన్ఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. 2020లో అమెరికా ప్రతిపాదించిన ఆర్టెమిస్ ఒప్పందం దేనికి సంబంధించింది? చంద్రునిపై సురక్షిత ప్రయోగాలు చేపట్టడం అండి దీని లక్ష్యం. కెనడా, జపాన్, ఐరోపా, భారత్ తదితర దేశాలు అయితే మనకి ఇందులో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 10. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఆర్కిటెక్ట్ ఎవరు? మనకు రెడ్ ఫోర్ట్ ఎర్రకోట అంటామండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. షాజహాన్ దీన్ని 1638-48 మధ్య నిర్మించినట్టు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ దీని యొక్క ఆర్కిటెక్చర్ అండి. మీకు అదే తాజ్మహల్ అయితే ఉస్తాద్ ఇషా ఉంటారు, ఇక్కడ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ రెడ్ ఫోర్ట్ యొక్క ఆర్కిటెక్ట్, వెరీ ఇంపార్టెంట్, ఇట్లాంటివి గుర్తుంచుకోండి. ఎర్ర ఇసుక రాయితో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ మీకు దివాని ఈ ఆమ్, దివాని ఈ కాస్ ఇందులో ఉన్నటువంటి నిర్మాణాలు. క్వశ్చన్ నెంబర్ 11. స్వాతంత్రోద్యమంలో ది గ్రాండ్ ఓల్డ్ లేడీగా ప్రసిద్ధి చెందింది ఎవరు? మీరు ఈ క్వశ్చన్ చాలా విని ఉండరండి ఇప్పటి వరకు అయితే. ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మీరు ఒకటి విని ఉంటారు, దాదాబాయి నవరోజీ. ఇక్కడ ది గ్రాండ్ ఓల్డ్ లేడీ ఎవరంటే అరుణ అసఫ్ అలీ అండి. ఎందుకంటే క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ కాంగ్రెస్ జెండాను ఎగరవేసింది. మరి అరుణ అసఫ్ అలీ ఈ క్విట్ ఇండియా మూమెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 12. ఇండియన్ బయాలజికల్ డాటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఇది హర్యానాలోని ఫరీదాబాద్లో ఏర్పాటు చేయబడింది. ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్స్, ప్లేసెస్ అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 13. సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఇది కూడా మీరు విని ఉండరు, తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఉంది. ఇది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగంగా ఉంది, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ సత్యమంగళం టైగర్ రిజర్వ్. క్వశ్చన్ నెంబర్ 14. సమాచార హక్కు చట్టంలో మొత్తం ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? 6 చాప్టర్స్ ఉన్నాయండి, 31 సెక్షన్స్ ఉన్నాయి. మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాము, ఆర్టీఐ 2005లో మనకు చేయబడింది. అక్టోబర్ 12 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, 2005. 6 చాప్టర్స్ అండ్ 31 సెక్షన్స్. లాస్ట్ క్వశ్చన్. సమాచార హక్కు చట్టం సెక్షన్ 2J ప్రకారం ప్రభుత్వ పాలనకు సంబంధించి ఎన్ని రకాల సమాచారాన్ని పౌరులు పొందవచ్చు? ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి. ఆర్టీఐ ప్రకారం మనము 17 టైప్స్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఏవైనా ప్రభుత్వ రికార్డులు చూడొచ్చు, పత్రాలు తనిఖీ చేయవచ్చు, ఈమెయిల్స్ చెక్ చేయవచ్చు, నివేదికలు, మెమోలు, ఆర్డర్లు, లాగ్ పుస్తకాలు, అభిప్రాయాలు, తర్వాత మీకు పత్రికా ప్రకటనలు, రాత పుస్తకాలు, సర్క్యులర్లు, నమూనాలు, ఈ విధంగా 17 టైప్స్ మీరు అయితే తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా మీరు మిస్ కాకండి. 3500 ప్రశ్నలు ఈరోజు వరకు నేను మీకు కంప్లీట్గా ఇచ్చాను, ఇంకా కంటిన్యూ అవుతాయి, డైలీ మీకు వస్తూనే ఉంటాయి. మరి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.